కోవూరు మండలం పెద్దపడుగుపాడు గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పడుగుపాడు వైసీపీ నాయకులు ప్రసన్నకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పక్షాన పేద ప్రజలు, ధనవంతులు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్షాన ఉండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. డబ్బున్న రాబందులన్నీ కోవూరు నియోజకవర్గంలో వెళ్లిపోతున్నారని, ఎప్పుడు కనిపించిన వాళ్ళు డబ్బు సంచులు తీసుకుని ప్రజల మీద పెట్టి గెలవాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు, నిజాయితీగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, విలువలు కలిగిన వాళ్ళు. ఈ రోజు డబ్బుతో ఏమైనా చేయొచ్చంటే చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా పేదలు బాగుండాలి, పేదరిక నిర్మూలించాలి, పేదలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసని, అందులో భాగంగా మన పడుగుపాడు పంచాయతీలో లక్షల రూపాయలతో పార్టీలకు అతీతంగా అందించడం జరిగిందని ఆయన తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెంకి ఓసరవెల్లి వచ్చింది చంద్రబాబు నాయుడు. ఆయన మాట్లాడతాడు, జగన్ నిన్ను చంపేస్తే దిక్కెవరు అని మాట్లాడాడు నిన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనే ప్రయత్నం కూడా మొదలైందని దానికి అర్థం. రాయితో కొట్టారు ఈ మధ్యన వ్యాన్ మీద ఉంటే. అంతకుముందు ఏదో కోడికత్తి సీనుతో నాటకం ఆడిచ్చారు. అంటే ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే నీకు అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేదానికి. పద్ధతులు మార్చుకో. నీ అంత క్యారెక్టరు వెధవ క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలను నమ్ముకున్నాడు, పేద ప్రజలకి అండగా ఉన్నాడు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాడు, పార్టీలకు అతీతంగా ఇచ్చాడు, కులాలకు అతీతంగా ఇచ్చాడు, మతాలకు అతీతంగా ఇచ్చాడు, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. నీ బ్రతుకేంది? 2 ఎకరాలు నీకుండింది నారావారిపల్లిలో. మీ తండ్రి ఖర్జూరపు నాయుడు ఇచ్చింది నీకు 2 ఎకరాలు. ఈరోజు 4 లక్షల కోట్లకి అధిపతివి నువ్వు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బు అంతా? ముఖ్యమంత్రిగా అక్రమంగా సంపాదించిన డబ్బే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తావా? నీకు అంత ధైర్యం ఉందా? రా చూద్దాం, రా, అదేదో చెయ్యి. ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి నువ్వు ఏమేమో మాట్లాడేస్తా ఉన్నావు. మా ప్రజలందరూ మాతో ఉన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రశాంత్ రెడ్డి ఏనుగంట, మేమంతా కుక్కలమంట. ఎస్, మేము కుక్కలమే. ప్రజలకు విశ్వాసంగా ఉన్నాం. ప్రజలందరికీ కూడా మేము కుక్కలమే. జగన్మోహన్ రెడ్డి గారికి కుక్కలమే. వాళ్ళనే నమ్ముకున్నాం, వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు. మేము ప్రజలకు అండగా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి ఏందయ్యా ఏనుగా? నెల్లూరు జిల్లాలో ఏ ఏరియాకు పోయి అడిగినా ఆమె చరిత్ర చెప్తారు, ప్రభాకర్ రెడ్డి చరిత్ర చెప్తారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఆమె ఏందో ఆయన ఏందో. ఒకసారి నువ్వు సర్వేలు చేయిస్తుంటావు కదా జిల్లాల వారీగా. నీ సొంత మనుషుల్ని నెల్లూరు జిల్లాకు పంపించు. మాగుంట లేఅవుట్లో ఆ బొల్లినేని హాస్పిటల్ ఎదురుగొందులో ట్రంక్ రోడ్లో చెప్తారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి విచారించుకోండి. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో ఒక్క 10 నిమిషాలు ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలు మనకెవరు అండగా ఉన్నారు? మనకెవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు? వాలంటీర్స్, పసిబిడ్డలు ప్రాణాలకు సైతం తెగించి ఆ రోజు కరోనాలో తిరిగినారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు. పెన్షన్స్ విషయంలో చంద్రబాబు చెంచా నిమ్మగడ్డ రమేష్ అతని చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ని పెన్షన్లు పంచనీయకుండా చేశాడు. ఈ మధ్యన ఆఫీసుల చుట్టూ తిరగలేక రాష్ట్రంలో 33 మంది చనిపోయినారు పెన్షన్ తీసుకునేవాళ్ళు. పాపం అంత ఘాతుకుడు అతను. విశ్వసనీయతకు మారుపేరు జగన్మోహన్ రెడ్డి. ఓసరవెల్లి నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు. దేనికైనా తెగిస్తాడు రాజకీయం కోసం. ఎంత నీచానికైనా పాల్పడతాడు అతను బుద్ధి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏదో కలలు కంటున్నాడు. పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకుంటే ఓఎమ్మ అయిపోతా ఉన్నాం, సీఎం అందులో కలుపుకోక బీజేపీని కలుపుకున్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? నాగపూర్లో ఉంటుంది, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో. వాళ్ళు పరిపాలిస్తారు మన రాష్ట్రంలో. అన్నీ గమనించండి. మనకు జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమం, అభివృద్ధి కోరుకునేవాడు. ఈరోజు పడుగుపాడులో అదరగొట్టేశారు. ఈ గ్రామంలో
కొంతమంది పెద్దారెడ్లు ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ. నేను పోతే నీకు చేయక ఎవరికి చేస్తామా భయ అంటారు. మధ్యాహ్నం ప్రశాంతమ్మ పోతే ఆమెకి చెప్తారు, సాయంత్రం దినేష్ రెడ్డి పోతే దినేష్ రెడ్డికి చెప్తారు. వాళ్ళకి ఈ రోజు మీరు నిద్ర లేకుండా చేసేసారు, బ్రహ్మాండమైన ప్రోగ్రాం అదరగొట్టేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.